నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు నేటి తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురై పలువురు మరణించడం, మరికొంతమంది తీవ్ర గాయాలు పాలు కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుండే రాష్ట్ర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, స్థానిక డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రుడు మరియు బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని, మృతుల సంఖ్య పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలంటూ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్సు ఘోర ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిలపల్లి రాంప్రసాద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ నుంచి 6 చొప్పున, ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి 2 చొప్పున ఉన్నారు. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దురదృష్టకర సంఘటన బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరీ ట్రావెల్స్. యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న ఈ బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటల్లో చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు, అదేవిధంగా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. ఓవరాల్గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మ్యాక్సిమం మంటలు చెరలేగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్, అనుస పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీళ్ళతో పాటు 6గురు తెలంగాణ నుంచి, ఒకరు ఒడిశా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక 1 అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి.
ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కల్తీ మద్యంపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ విషయంపై ప్రశ్నించినా వైసీపీ నేతలపై బురద జల్లే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు, లోకేష్ వ్యవస్థలను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. టెలికాం, ఐటీ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కల్తీ మద్యం కేసులో నిజాన్ని నిగ్గు తేల్చాలని ఏపీ డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై నకిలీ మద్యం కేసు పెట్టించి చంద్రబాబు వ్యక్తిత్వ వహనానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే, లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థలను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా. లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలా. అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీయో తెలీదు, ఏ వ్యవస్థో తెలీదు. అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పిన వారిలో మార్పు రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తన గొప్ప అని చెప్పడానికి జగన్ కు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర జగన్దని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో మద్యం ద్వారా కోట్లు దోచుకున్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మరత భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా కనబడుతున్నాడు.
అందుకే అతనికి మతి భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీము నెత్తులు ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి వేమూరు నియోజకవర్గంలో జంపని, బూతుమల్లి, వేమూరు గ్రామాల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటారని భరోసానిచ్చారు. రైతన్నకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. డెల్టా ప్రాంతం, కృష్ణా వెస్ట్ డెల్టా, వేమూరు నియోజకవర్గం మాగాడి పొలాలన్నీ కూడా వరి పంట పొలాలన్నీ నీట మునిగిపోయిన పరిస్థితి. నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో లంక గ్రామాల్లో వచ్చినటువంటి వరదల వల్ల పూర్తిగా మెట్ట ప్రాంత రైతులు, ఉద్యానవన పంటల రైతులందరూ కూడా నష్టపోయారు సంబంధం. ఇప్పుడు ఈ అకాల వర్షాలు, ఈ హెవీ రైన్స్ వల్ల మాగాయన రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిక్కుబిక్కుమంటా ఉన్నారు నిన్నటి నుంచి ఈ వర్షాలు, హెవీ రైన్స్ వల్ల. ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా అప్రమత్తమయ్యి అధికార యంత్రాంగం యావత్తు కూడా అక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాలు, హెవీ రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం ప్రజల మీద లేకుండా చర్యలు ఎప్పటికప్పుడు ముందు చేస్తాయని కూడా చూసుకుంటారు. ఈరోజు ఇక్కడ వరి పంట అంతా కూడా నీట మునిగిపోయింది. ఈ విధంగా ఎక్కడెక్కడ ఉందో కూడా ఈ 5 మండలాల్లో దాదాపు 96,000 ఎకరాలు వరి సాగుకు సంబంధించి ఈ ఒక్క నియోజకవర్గంలోనే సాగుబడిలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం, నవంబర్ నెలలో, అక్టోబర్ నెలలో అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడతారు. చాలా నష్టపోతే పూర్తిగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదుకుంది రైతులు. మరి ఈరోజు ఇప్పటికైతే పర్వాలేదు. ఏదైనా సరే, ఏ ఇబ్బంది వచ్చినా కూడా విపత్తుల నుంచి ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి రైతులకు సిద్ధంగా ఉంది. అదే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎటువంటి విపత్తులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయని చెప్పి, నష్టం జరగదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకైతే జరిగిన కొద్దిపాటి నష్టాన్ని కూడా ప్రభుత్వం. వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే గుంటూరు డిజిటల్ మహిళా బజార్ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అలాగే మహిళా సాధికారతకు ఇది దిక్సూచి అన్నారు. డిజిటల్ యుగంలో కూడా మహిళా శక్తి అద్వితీయమైన శక్తిగా సత్తా చాటుతోందని చెప్పారు. గుంటూరు మాచేటి కళ్యాణ మండపంలో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గుంటూరు డిజిటల్ మహిళా బజార్ ను శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు ప్రదర్శించిన వ్యాపార ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ మహిళా బజార్ గుంటూరు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. అదేవిధంగా మహిళలు తమ బిజినెస్ లను ప్రమోట్ చేసుకునేందుకు ఇది చక్కటి వేదిక అన్నారు. మహిళా సాధికారతకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ మహిళా సంఘం ప్రెసిడెంట్ దేవిరెడ్డి, పూర్వజ వాణి, మాధవి, నాగశ్రీ, అశ్లేష, కటకం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు మాజేటి కళ్యాణ మండపంలో మహిళా శక్తిని చూస్తూ ఉన్నాను నేను. ఎంత అద్భుతమైన ఒక ప్రోగ్రాం అంటే, ఈ సందర్భంగా ఆశ్లేష గారికి మా మహిళా లోకం అందరి తరపున కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇదంతా. ఎంత వినూత్నమైన ఒక ఆలోచన, ఎంత ఎంపవర్మెంట్ ఇచ్చే ఒక ఆలోచన ఈరోజు ఆశ్లేష గారు తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా ఎందరో మహిళలకు ఒక ఎంపవర్మెంట్ని ఇవాళ అందిస్తూ ఉన్నారు. అది కూడా డిజిటలైజ్డ్గా, అంటే ఈరోజు డిజిటలైజ్డ్ అవని అంశం అంటూ ఏదీ లేదు మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫోన్నే ప్రపంచంగా చేసుకొని జీవిస్తున్న కాలం ఇది. కంప్లీట్గా టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న, ఏఐతో ముందుకు వెళ్తున్న ఆ సమాజంలో మనందరం ఉన్నాము. ఇలాంటి క్రమంలో మహిళలు
జనరల్గా ఇళ్లలోనే ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు అనే ఒక భావనలో నుంచి బయటికి తీసుకొస్తూ డిజిటలైజ్డ్ ఉమెన్ని మనందరం చూస్తున్నాము. డిజిటలైజ్డ్ మహిళా సంఘం అనేసి ఒకటి ఏర్పాటు చేసుకొని స్థాపించి అందులో అనేక రకాలైన మహిళల్ని అనేకమైన వ్యాపారాలని వాళ్ళు ఇందులోకి ఇంక్లూడ్ చేస్తూ మహిళల యొక్క బిజినెస్ని డిజిటలైజ్ చేస్తూ వాళ్ళకి దాంట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ వాళ్ళ వ్యాపారాలని ఎంత బాగా మనకి ప్రజల్లోకి తీసుకెళ్లాలో గైడ్ చేస్తూ ఇక్కడ ఒక టీం అంతా కూడా వర్క్ చేస్తున్నారు. అది మన గుంటూరు నుంచి దేవిరెడ్డి గారు దీనికి ప్రెసిడెంట్షిప్ వహిస్తూ ఆవిడ కింద ఒక 4 వివిధ డిపార్ట్మెంట్లో ఉంటూ 5 ఇక్కడ అధిష్టానంగా ముందుకు వెళ్తూ ఇందులో ఉన్న మహిళలందరినీ సంఘమిత్రగా వాళ్ళు ట్రీట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఈ డిజిటల్ వరల్డ్లో వాళ్ళు ఎలా రాణించాలి, ఇంట్లోనే ఉంటూ మరి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్న ఒక పాయింట్ మీద ఈ యొక్క మంచి సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయము. ఉమెన్ ఎంపవర్మెంట్లో ఫస్ట్గా నిలుస్తున్న విషయం ఏంటి అని అంటే ఎకనామికల్ ఫ్రీడమ్ ఉండడము ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక ఫస్ట్ ఎలిమెంట్గా మనం భావించాలి. అలాంటి భావంతో ఈరోజు వీళ్ళందరినీ కూడా చిన్న చిన్న వ్యాపారం అంటే ఇక్కడ నేను బొటిక్స్ దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి ఆఖరికి మనకి సర్వీసెస్ అందించే మెయిడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేసి మరీ ఇంకా ముఖ్యంగా మహిళలకి ఎంతో ముఖ్యమైన వెల్నెస్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కానివ్వండి, లేదు ఫిజికల్ న్యూట్రిషన్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తూ వాటికి సంబంధించిన నిష్ణాతులైన ప్రొఫెసర్ని నిపుణుల్ని ఇందులోకి ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళని కూడా ఈ డిజిటలైజ్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దీన్ని ప్రతి మహిళ కూడా సద్వినియోగపరచుకోవాలి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ప్రతి 2 నెలలకోసారి ప్రత్యేక సమావేశం ద్వారా జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. జీజీహెచ్ సుశ్రుత హాల్లో శుక్రవారం ఎమ్మెల్యే నజీర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి జీజీహెచ్ లోని అన్ని విభాగాల అధిపతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వానికి నివేదించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్ లో అవసరం మేరకు వివిధ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అవసరమయ్యే వైద్య పరికరాలను కూడా సమకూర్చుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ గౌరీ శంకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రిగా వేలాది మంది వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి పరికరాలు కానీ, డాక్టర్స్ కొరత కానీ, స్టాఫ్ కొరత కానీ వీటిని సమగ్రంగా ఒక రివ్యూ ద్వారా కొనుక్కొని అన్ని విషయాలను కూడా ప్రభుత్వ దృష్టికి వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలతో కూర్చొని ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కూడా వందలాది మంది ఆసుపత్రిలో అనేక వైద్య సదుపాయాల కోసం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి రివ్యూలో కొన్ని పరికరాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా అనేక ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాన్ని స్థానికంగా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ చెప్పడంతో వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారులను ఆ విషయం మీద వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఆ మెషినరీ దాదాపు ఎన్ని మెషిన్స్ వచ్చినాయి రిటర్న్ దాదాపు చాలా వరకు మదన్పల్లి దగ్గర నుండి అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మెషిన్స్ అన్నీ 21 మెషిన్లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశాం. అది ఈరోజు సఫలీకృతం అవడం, దానికి సూపరింటెండెంట్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నాతో అలాగే మేము పదే ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి డిఎంఈ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వైద్య శాఖ మంత్రి గారికి కూడా విన్నవించడంతో వాళ్ళు స్పందించి వెంటనే ఈ 21 మెషిన్లను కూడా రిటర్న్ పంపించడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చాలా వరకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు రివ్యూలో డాక్టర్స్ కానీ హెచ్ఓడీస్ కానీ కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. మన ఆసుపత్రిలో ముఖ్యంగా టెక్నీషియన్ షార్టేజ్ ఉండడంతో అనేక పరికరాలను ఉపయోగించడానికి ఇబ్బంది అవుతూ ఉంది.
వెంటనే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అనెస్థీషియా టెక్నీషియన్స్ కానీ అలాగే సిటీ స్కాన్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ కానీ అలాగే అనేక టెక్నీషియన్ షార్టేజ్ ఉండడంతో పరికరాలను ఉపయోగించడం ఇబ్బంది. ఎన్ఆర్ఐ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థల్లో వస్తున్న పెనుమార్పుల గురించి రాష్ట్రంలోని విద్యా సంస్థల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం విషదల గ్రామంలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సీఈఓ రాజీవ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ రాజీవ్ కుమార్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన జీవితంలో టెక్నాలజీ ప్రతి నిమిషం భాగమైందని అన్నారు. 30 ఏళ్లకు పైగా మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న బిల్ గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల వంటి ప్రముఖ సీఈఓలతో కలిసి పనిచేశారని చెప్పారు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ వృద్ధిలో కృత్రిమ మేధ కీలకంగా ఉంటుందన్నారు. కంప్యూటర్ల రాకతో 3వ పారిశ్రామిక విప్లవం మొదలైందని చెప్పారు. కృత్రిమ మేధ రాకతో 4వ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందన్నారు. జనరేటివ్ ఏఐతో సాంకేతికతలో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మనిషిని అర్థం చేసుకుని సాఫ్ట్వేర్ పనిచేయడం ఏఐ ప్రత్యేకతని చెప్పారు. కృత్రిమ మేధ ఎవరిని రీప్లేస్ చేయలేదు, కానీ ఎవరికైనా సహాయకారిగా ఉంటుందని అన్నారు. నా ఉద్యోగం అంతా మైక్రోసాఫ్ట్ లోనే కొనసాగిందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ తో పాటు మరో సంస్థలో ఎక్కువ జీతం ఆఫర్ వచ్చినా వెళ్లలేదని అన్నారు. ఇంటర్వ్యూ సమయంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో నిజాయితీ నాకు నచ్చిందన్నారు. కష్టపడి పనిచేయడం మైక్రోసాఫ్ట్ లో నేర్చుకున్నామని చెప్పారు. బిల్ గేట్స్ నుంచి 3 కీలక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలు ఎంచుకోవడం, సవాళ్లను స్వీకరించడం ఇవే విజయానికి కారణాలని తెలిపారు. NRI Institute of Technology has to serve the students from this area, and Ravi Garu and Raja Garu, they are doing something that is just heartwarming, because they are changing the country by educating students and kids from nearby villages. So lot of gratitude to Raja Garu and Ravi Garu to do such an amazing job of educating kids from our area. Thank you, sir. Thank you. We are working with AP government, like many government, to help in whatever way we can. There's a lot of discussions even now, and in the past you saw the video how we had built Kaizala for Pushkaram. So that's the level of commitment we have to help the government and this country, India and the state. Some surrogates from Hindu. Yeah. Can you say? I have a lot of respect for Chandrababu Naidu Garu. He is the one who started Microsoft in Hyderabad. I remember meeting him early in 2000. It was his vision that brought Microsoft to Hyderabad. It was his vision that we have a center, our own center in Hyderabad. And I have listened to him. I met him a few months back. I have listened to his vision of quantum. It is very inspiring. And I'm glad that a visionary leader like CM Sir or Chandrababu Naidu Garu is leading the thought process of bringing quantum to this country. All the best wishes for making that happen. అంటే ప్రక్రియకి నాంది పలికాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి వారి యొక్క స్వీయ అనుభవాన్ని అదేవిధంగా సాంకేతిక పరంగా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ ఆల్సో ఆర్ ఇన్స్పైర్డ్ టుడే. ఆ రకంగా ఈ రోజున ఎవరికైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉండబోతుంది, ఏ రకంగా పీసీ నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరిగింది. మనం ఒక 1500 ఏళ్ళని మనం గమనిస్తే
గతం ఒక్క 50 ఏళ్ళలోనే ఇంత గ్రోత్ చూపించారు. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా క్లియర్గా మనకి గ్రాఫిక్స్ ద్వారా కూడా అన్నిటినీ కూడా స్టాటిస్టిక్స్తో వివరించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గారు. ఆ రాజీవ్ గారి యొక్క రాక, అదేవిధంగా మధుమూర్తి గారు, వీళ్ళందరూ కూడా. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జిన్నా టవర్ సెంటర్లోని మద్యం షాపు వద్ద శుక్రవారం ప్రదర్శించారు. కల్తీ మద్యం అరికెట్టేందుకు ఈ యాప్ దోహదపడుతుందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. రాష్ట్రంలో కల్తీ మద్యానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ అని ఆరోపించారు. నాణ్యమైన మద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం తాగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా కల్తీ మద్యాన్ని పూర్తిగా నివారించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మద్యం కొనుగోలు చేసేటువంటి ప్రతి ఒక్క కస్టమర్ కూడా తన ఆండ్రాయిడ్ ఫోన్లో ఏపీ సురక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకొని తను తీసుకున్నటువంటి బాటిల్ని స్కాన్ చేయడంతో అది ఏ డిస్టిలరీ రెడీ అయింది, ఏ షాప్లో తను కొంటా ఉన్నాడు, దాన్ని రేట్ ఎంత అనేటువంటి వివరాలన్నీ కూడా మొబైల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇది ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటువంటి మద్యం కూడా అది క్వాలిటీ మద్యం అయి ఉండాలి, ఎవరికి కూడా కల్తీ మద్యాన్ని బారిన పడకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో మనందరం కూడా చూసాం, ఎక్కడ కూడా మద్యం షాపుల దగ్గర కనీసం డిజిటల్ పేమెంట్ లేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి పారదర్శకతో ప్రతి ఒక్క షాపు దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్తో పాటు తయారు చేసినటువంటి మద్యాన్ని ఎక్కడ తయారు చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా కస్టమర్కి తెలియజేసేటువంటి విధంగా ఈ యాప్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, దొంగే దొంగ దొంగ అంటూ అరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కల్తీ మద్యం తయారు చేసేటువంటి సిండికేట్కి బాస్కు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తను అనుయాయులు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మీద నిందేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఎంతో పారదర్శకతో ఎవరైతే మద్యం కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చేటువంటి మద్యంలో ఎక్కడ నాసిరకం మద్యం కానీ కల్తీ మద్యం కూడా రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యాప్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మందు తాగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని తమ మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మద్యం కొన్న బాటిల్ని ప్రతి ఒక్క కన్స్యూమర్ కూడా టెస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే మద్యం అమ్మేటప్పుడు కూడా దాన్ని టెస్ట్ చేసి యాప్లో దాన్ని స్కాన్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే కన్స్యూమర్ కూడా అది కొనుక్కున్నప్పుడు దాన్ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు అది కరెక్ట్ మద్యమా కాదా, అథెంటిక్ మద్యమా కాదా, డ్యూటీ పెయిడ్ లిక్కరా కాదా అనేది కరెక్ట్గా తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. కాబట్టి అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా స్కాన్ చేసుకొని వాళ్ళు తీసుకున్న మద్యం కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క యాప్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ప్రజల సొమ్మును ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే యేసురత్నం, మాజీ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ వనమ బాలవజ్రబాబు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం అని పిలిచారు. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల కోసం కమిషనర్ కోట్ల రూపాయల ఆస్తిని కట్టబెట్టబోయారని చెప్పారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆస్తులు అసలు స్థలం మీద నగరపాలక సంస్థ ఎంత ఖర్చు చేసింది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి అనే ప్రశ్న అడిగితే కమిషనర్ దగ్గర సమాధానం లేదని చెప్పారు. కౌన్సిల్ సభ్యులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ కు ఉందని అన్నారు. నగరపాలక సంస్థలో 350 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 6 కోట్లు పెట్టలేక ఉందా అని ప్రశ్నించారు. కమిషనర్ ప్రవర్తనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
100 కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని అన్నారు. డిప్యూటీ మేయర్ హోదాలో ఉండి 6 పాయింట్ల యొక్క అభ్యంతరాలు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కమిషనర్కు ఉన్నదని అన్నారు. అన్యాయంగా అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తాను అంటే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని అన్నారు. అత్యవసరంగా సమావేశం ఏమొచ్చింది? ప్రమాదం వచ్చిందా? వ్యాధి వచ్చిందా? అంటే నార్మల్ ఆడిటోరియంని అన్నమయ్య ట్రస్ట్కి కట్టబెట్టడం అంత అర్జెంటా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు కట్టబెట్టాలి పీపీపీ మోడల్. కొత్తగా వచ్చాడు చంద్రబాబు నాయుడు, పీపీపీ మోడల్ అంటూ తనకు కావాల్సిన వాళ్ళు కట్టబెట్టేయడం, మెడికల్ కాలేజీ కట్టబెట్టేయడం, ఇలాంటి ఖాళీ స్థలాలు ఉంటే కట్టబెట్టేయడం, కార్పొరేషన్ ఏదైనా పెద్ద పెద్ద స్థలాలు ఉంటే కట్టబెట్టేయడం. ఇప్పుడు ఏదో అదేంటి మానవ సరోవరం అది కూడా కట్టబెట్టబోతున్నారని అంటున్నారు. ఎంత తెలియదు నాకు. అంటే ఎక్కడైతే విలువైన స్థలాలు ఉన్నాయో అవి తమ తావేదారులకు కట్టబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని నిన్న కౌన్సిల్లో బాగా మిగిలిన వాళ్ళు, మా పార్టీ నుంచి అవతల పార్టీకి బాగా మిగిలినటువంటి వాళ్ళు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడంతో పాటు డిసెంట్ ఇచ్చారు ఆన్ రైటింగ్. దీనిలో డైమండ్ బాబు మేయర్గా, డిప్యూటీ మేయర్ 6 పాయింట్లు. మొదటి పాయింట్లో మళ్ళా 6, మొదటి పాయింట్లో 6 పాయింట్లు, మళ్ళీ అలాంటి 6 పాయింట్స్తో కలిసి దీనికి సమాధానం చెప్పండి, కౌన్సిల్ నుంచి అడుగుతున్నాను నేను మేయర్గా, డిప్యూటీ మేయర్గా అని డిప్యూటీ మేయర్ గారు ఇస్తే దాన్ని చైర్మన్ గారు సంతకం పెట్టారు. కమిషనర్ గారు తీసుకోవడానికి వీలేదన్నా అంట. ఇదే ట్రై చేయడానికి అర్థం కాలేదు. ఒక డిసెంట్ ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని లీగల్గా చేయాలి. అది తీసుకొని పోమన్నాడు. వాట్ ఈస్ దిస్? ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యమా, లేక డిక్టేటర్లో ఉన్నారా? బుల్డో చేసేస్తారా? ఈ పాయింట్స్ అన్ని దీస్ ఆర్ ఆల్ వాల్యుబుల్ పాయింట్స్. మీ అందరికీ ఇస్తాను, ప్రెస్ వాళ్ళకి తీసుకోండి, స్టడీ చేయమని చెప్పండి. ఒకవేళ బూట్ మెజారిటీ మా దగ్గర నుంచి మీరు దొంగతనంగా డబ్బులతో తీసుకుపోయినటువంటి కార్పొరేటర్లు మీ పక్షాన ఉంటే, మీకు మెజారిటీగా ఉంటే, పేపర్ మీద ఒక వర్డ్ పెట్టకుండా వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ పెట్టారో ఆ రిప్రజెంటేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా మాకేం చెప్పాడంటే, పలానా వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టారు, దీనిపైన మీరు తీర్మానం చేయండి అన్నారు. మేము అందులో ఏమీ తెలియకుండా కళ్ళు మూసుకొని గుడ్డెద్దెలు చేలోబడ్డట్టు మేము పెట్టడం అయ్యే పని కాదని చెప్పాను నేను. చెప్పి నేను ఏమన్నానంటే, ఇది కూడా సార్ నాకున్నటువంటి డౌట్స్ ఇవి, నా కొర్రీస్ ఇవి, దీనికి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చేయడానికి ఇష్టపడాలి. సరే నేను ఒకటే మాట చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయం వ్యక్తిగతంగా తీసుకోండి, లేదు నా అభిప్రాయం, నా డిసెంట్, నా అభ్యంతరాలు మీకు ఇస్తున్నా, నా అభ్యంతరాలు మీరు తీసుకొని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. లేదు అంటే మాత్రం ఈ నార్మల్ ఆడిటోరియాన్ని మీరు వ్యక్తులకు ఇస్తానంటే మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. నేను ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే గుంటూరు నగరానికి సంబంధించినటువంటి ప్రజలు సుమారుగా ఒక 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇక్కడ నార్మల్ ఆడిటోరియానికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే 350 కోట్ల రూపాయల నగరపాలక సంస్థ బడ్జెట్ ఉంటే దాంట్లో నుంచి కేవలం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 6 కోట్ల రూపాయలతోటి గుంటూరు నగర ప్రజలకి ఒక మంచి ఆధునికమైనటువంటి ఒక ఆడిటోరియం అందులో అందుబాటులోకి వస్తుంది. ఇవాళ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది? అది ఇవాళ ప్రజల తరపునే ఉంది. అది 15,000 20,000 రూపాయలు నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే జరగడానికి కుదిరిద్ది, అక్కడ అవ్వదు. కాబట్టి ఈ విషయాలన్నింటిని మాట్లాడితే ఆయన అసందర్భంగా యాజ్ ఎ డిప్యూటీ మేయర్ కానీ గౌరవం కూడా లేకుండా నన్ను మాట్లాడినటువంటి భాష నేను ఎక్కడా కూడా ఒక మాట, గతంలో నేను తమాషా అన్నదాన్ని పెద్ద ఇష్యూ చేశాడు ఆయన, కానీ నేను ఎక్కడ కూడా పొలైట్గా చక్కగా నేను మాట్లాడినటువంటి భాషకు ఆన్సర్ చెప్పంటే మీరు ఎక్స్ట్రాలో మాట్లాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.